హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నాను. ఎటువంటి ముక్కలు యూజ్ చేయకుండా ఈజీగా సాంబార్ అనేది ఎలా ప్రిపేర్ చేసేయాలనే చూసేద్దాము. ఇది ఇడ్లీలోకైనా సరే, రైస్లోకైనా సరే చాలా బాగుంటుంది. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాము. వెళ్ళే ముందు ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? లెట్స్ గో. ఇప్పుడు సాంబార్ కోసం మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూసేద్దాము. ఇక్కడ ఆనియన్స్ ఒకటే తీసుకున్నాను నేను. నా దగ్గర ప్రస్తుతానికి కూరగాయలు ఏమీ లేవు, అందుకని చాలా ఈజీగా నేను ఇలా సాంబార్ అనేది ప్రిపేర్ చేసేసుకుంటాను. ఆనియన్స్, మిర్చి, కరివేపాకు, కొత్తిమీర పెట్టుకున్నాను. నెక్స్ట్ పోపు వేయించడానికి పోపు దినుసులు, సాల్టు, మసాలా, కారము, చింతపండు రసం అండ్ పప్పు ఉడకపెట్టి దాన్ని మిక్సీ వేసి కొద్దిగా పసుపు వేసి మిక్సీ చేసిన పేస్ట్ అనమాట ఇది. సో ఈ ఇంగ్రీడియంట్స్ మాత్రమే యూస్ చేసి నేను ఇప్పుడైతే సాంబార్ అనేది ప్రిపేర్ చేసేస్తాను. చేసేసేయండి. ఫస్ట్ మనం ఒక బాండీ తీసుకున్నాము. ఆ బాండీలో ఆయిల్ అయితే వేసాము. ఆయిల్ హీట్ ఎక్కిన దాకా ఉంచి ఆ తర్వాత మనం పోపు అయితే వేయించుకుందాము. నేను ఒక చేత్తో ఫోన్ పట్టుకుని ఒక చేత్తో ఈ సాంబార్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. కొంచెం తీయడానికి ఇబ్బందిగా ఉంది. నాలాగా చాలామంది ఈ ప్రాబ్లం ఫేస్ చేస్తూ ఉంటారు కదా ఒక హ్యాండ్ తోటి. సో అలాంటి వాళ్ళ కోసమే ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. మీరు ఒక్క లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకున్నారంటే మాకు మోటివేషన్గా ఉండి మేము ఎన్నో వీడియోలు తీయాలనే ఇంట్రెస్ట్ అయితే వస్తుంది. మీకు ఇంట్రెస్ట్ లేకపోతే వీడియోలు స్కిప్ చేసేసేయండి, కానీ ఒక లైక్ ఇస్తే మాత్రం చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు అందరూ. నా సంగతనే కాదు, చాలామంది ఇలాగే చేస్తారు. లైక్స్ ఎన్ని వస్తాయా, కామెంట్స్ ఎన్ని వస్తాయా, ఎంతమంది సబ్స్క్రైబ్ చేసుకున్నారా అని చెప్పి కొత్తగా స్టార్ట్ చేసే వాళ్ళైనా, నెక్స్ట్ చాలా రోజులు అయ్యింది మన ఛానల్ ఇంకా మానిటైజేషన్ అవ్వలేదు అనుకునే వాళ్ళైనా ఇవి చూసుకుంటూ ఉంటారు. సో వీటిని ఒకసారి మీరు దృష్టిలో పెట్టుకుని ఒక్క లైక్ ఇచ్చేసారంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం. ఇక్కడ పోపు అయితే వేగిపోయింది. ఇప్పుడు దీంట్లో మనం మిర్చి అయితే వేసేసుకుందాం. ఎండుమిర్చి ముందుగానే వేసామంటే ఎండుమిర్చి అనేది బాగా ఫ్రై అయిపోతుంది, మాడిపోతుంది అనమాట. సో పోపు వేగిన తర్వాత మాత్రమే ఎండుమిర్చి అయితే దీంట్లో వేయాలి. మరీ ఎక్కువ అవసరం లేదు, ఒక 3-4 ఎండుమిరపకాయ ముక్కలు అయితే సరిపోతుంది. నెక్స్ట్ కొద్దిగా ఇంగువ అయితే నేను వేసేసుకున్నాను. ఇంగువ వేస్తే ఆ టేస్టే వేరు. ఇప్పటివరకు ఇంగువ ఎవరైనా వేయకుండా సాంబార్ పెట్టుకుంటే ఒకసారి ఇంగువ వేసి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. నెక్స్ట్ ఇప్పుడు ఆనియన్స్ అయితే మనం వేసేద్దాం. పచ్చిమిర్చి, కరివేపాకు అన్నీ వేసేసి ఫ్రై చేసేద్దాము. చాలా ఈజీ ప్రాసెస్ అండి. ఏం కూరగాయలు లేకపోయినా సాంబార్తో ఇడ్లీ కానీ రైస్ కానీ చాలా చాలా బాగుంటుంది. ఇలా చేసుకుంటే ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇవి త్వరగా ఫ్రై అయిపోతాయి, ఎందుకంటే ఏ కూరగాయలు అవసరం లేదు కదా మనకి ఇప్పుడు వేయడానికి, అందుకోసం త్వరగా ఫ్రై అయిపోతాయి. నెక్స్ట్ ఏంటంటే నాకు ఫ్రిడ్జ్ ఓపెన్ చేయగానే ఒక టమాటా అయితే కనిపించింది. ఆ టమాటాను కూడా దీంట్లో యాడ్ చేసేస్తున్నాను నేను. చూడండి, టమాటా అయితే వేసేసాను. దీన్ని బాగా ఫ్రై చేయకూడదు, మనం మీడియంగానే ఫ్రై చేయాలి, అప్పుడే టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుంది. చూడండి, మీడియంగా ఫ్రై అయితే అయిపోయింది. ఇప్పుడు నేను దీంట్లో కొద్దిగా సాల్ట్ మాత్రమే వేస్తున్నాను. మిగిలిన సాల్ట్లు చింతపండు రసం వేసిన తర్వాత వేద్దామని చెప్పేసి. దీన్ని అయితే మరీ ఎక్కువగా ఫ్రై చేయొద్దు, లైట్గానే ఫ్రై చేద్దాము. నెక్స్ట్ దీంట్లో మీకు సాంబార్కి ఎంత క్వాంటిటీ అయితే వాటర్ కావాలి అనుకుంటున్నారో అంత క్వాంటిటీ వాటర్ పోసుకోండి. నేనైతే 3.5 గ్లాసెస్ వాటర్ అయితే వేసాను. నాకు 3.5 గ్లాసెస్ వాటర్ అయితే నాకు మార్నింగ్కి ఈవినింగ్కి సరిపోతుంది. మార్నింగ్ ఇడ్లీ సాంబార్కి, నెక్స్ట్ రైస్లోకి ఈ సాంబార్ అయితే సరిపోతుంది. సో 3.5 గ్లాసెస్ వాటర్ అయితే పోసాను నేను. ఇది బాగా మరిగిన తర్వాత మాత్రమే పప్పు అనేది వేయాలి. సో ఈ లోపు నేను చింతపండు రసం అయితే వేసేసాను. ఇది మొత్తం మరిగిన తర్వాత మాత్రమే మనం పప్పు అనేది వేయాలి. సో చింతపండు రసం వేసిన తర్వాత సాల్ట్ వేయాలి. ఆ తర్వాత నెక్స్ట్ మనం తీసుకున్న మసాలా, కారము ఈ రెండు కూడా వేసేద్దాము. టేస్ట్ అయితే సూపర్ అంటే సూపర్ ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి, చాలా చాలా ఈజీ ప్రాసెస్ అనమాట. నెక్స్ట్ సాంబార్ మసాలా. ఈ సాంబార్ మసాలా కూడా నేను ఎంటీఆర్ సాంబార్ మసాలా వాడతాను. ఆ ఎంటీఆర్ సాంబార్ పౌడర్ కూడా నేను వేసేసి బాగా మిక్స్ చేశాను. ఇంట్లో కూడా సాంబార్ పౌడర్ ప్రిపేర్ చేసుకునే వాళ్ళు ఉంటారు. సో నేను సాంబార్ ఎంటీఆర్ వాడతాను, నాకు అది ఇష్టం అనమాట, అందుకని ఆ పౌడర్ మాత్రమే వేసాను. ఇది కొద్దిగా మరిగిన తర్వాత దీంట్లో పప్పు అనేది మనం యాడ్ చేసేద్దాం. దీంట్లో పప్పు అనేది వేసేద్దాము. పప్పు కొంచెం ఎక్కువ క్వాంటిటీయే తీసుకోండి, ఎందుకంటే నీళ్ళగా ఉంటే సాంబార్ అనేది బాగుండదు. కొంచెం మరీ చిక్కగా కాకుండా మీడియంగా చిక్కగా ఉంటే మాత్రం బాగుంటుంది. సో పప్పు అనేది కొంచెం ఎక్కువ క్వాంటిటీ తీసుకోండి. ఈ పప్పు అంతా వేసి మిక్స్ చేసేద్దాము. సో బాగా మరిగించామంటే కనుక ఇదే సాంబార్ అనమాట. ఇడ్లీలోకైనా రైస్లోకైనా ఈ సాంబార్ చాలా చాలా బాగుంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. సో నా ప్రాసెస్ ఎలా ఉంది అనేది ఒకసారి కామెంట్ చేయండి. నేను ఆల్రెడీ ముందు వీడియోలో చెప్పాను. ఒక్క లైక్ ఇచ్చారంటే చాలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతాము. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. సాంబార్ని బాగా మరిగిస్తేనే టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుంది అనమాట.
సాంబార్ మరిగిన తర్వాత మాత్రమే కొత్తిమీర అనేది పైన వేయాలి. ఇలా మరుగుతున్నప్పుడు ముందే కొత్తిమీర వేసామంటే ఆ ఫ్లేవర్ సాంబార్కి అంటుకోదు. సో ఇలా మరిగిన తర్వాత కొత్తిమీర అనేది వేయండి. ఇప్పుడు దీన్ని మనం సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాం. సో ఈజీగా సాంబార్ అనేది ప్రిపేర్ అయిపోయింది కదా. ఈ సాంబార్ ఏంటంటే ఇడ్లీ కోసమని పెట్టాను. ఇడ్లీ వేయడానికి పిండిను ఇడ్లీ రేకులు రెడీగా అయితే పెట్టుకున్నాను. సాంబార్ అయితే అయిపోయింది. నేను ఇప్పుడు ఇడ్లీ వేసేద్దామని చూస్తున్నాను. సో మీరు కూడా ఇలా ట్రై చేయండి, మీకు బాగా నచ్చుతుంది. నేను ఈ సాంబార్ని సర్వింగ్ బౌల్లోకి అయితే తీసేసుకున్నాను. చాలా హాట్గా ఉంది కాబట్టి కింద ప్లేట్ అయితే పెట్టా చేయి కాలుతుందని. ఇది ప్లాస్టిక్ది కాదు, మైక్రోవేవ్లో బౌలే. సో ప్లాస్టిక్ది కాదు కాబట్టి ప్రాబ్లం ఏం లేదు. మీరు కూడా ట్రై చేయండి, మీకు కూడా బాగా నచ్చుతుంది. స్మెల్ అయితే సూపర్ అంటే సూపర్ ఉంది. ఇడ్లీ గ్యాస్ మీద ఉంది ఆల్రెడీ, అది అయిపోయిన తర్వాత ఇప్పుడు మనం ఫుల్గా లాగించేద్దాం. ఓకేనా? బాయ్ ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.